పేరుతో బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ఇప్పుడు లైవ్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్త సోదరి సోదరులందరికీ కూడా మనపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ సారథ్యానికి సంబంధించి నేను పుట్టి పెరిగిన విశాఖ జిల్లాకి విశాఖపట్నానికి ఈ కార్యక్రమం ముగింపుగా చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తే ఎవరు అయితే బాగుంటుందని మాననీయ శివప్రకాష్కి అడగటం జరిగింది. ఇలా అనుకుంటే ఎందుకు నడ్డాజీకి పిలవకూడదన్న నేను కొంచెం భయపడ్డాను. ఇప్పుడే ప్రారంభించి అప్పుడే నడ్డా గారు జాతీయ అధ్యక్షులు రావటం అని ఏం భయపడద్దు, లేఖ రాయమని లేఖ రాసి ఇక్కడికి జేపీ నడ్డా గారిని తీసుకొచ్చిన శివప్రకాష్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ और शिवप्रकाश जी और नड्डा जी को मैं आभार व्यक्त करता हूं. मेरे को भारतीय जनता पार्टी आंध्र प्रदेश का अध्यक्ष बनाने के लिए और हमारी प्रियतम प्रधानी नरेंद्र मोदी जी को और आपको तहे दिल से मैं आभार हूं और धन्यवाद भी कहता हूं. आप इधर आया, हमारे सबका दिल आपने छीन लिया. आपका नेतृत्व में आंध्र प्रदेश भी एक भाजपा का गढ़ बनाने का काम हम करेंगे. ऐसा आपका आशीर्वाद भी चाहिए और गाइडेंस भी चाहिए. तो जेपी नड्डा గారు ఇవాళ మన కార్యక్రమానికి రావటం ఏదైతుందో నిజంగానే ఇది చారిత్రాత్మకం. అంటే కొత్తగా ఎన్నికైన ఒక రాష్ట్ర అధ్యక్షుడి యొక్క పర్యటన ముగింపు కార్యక్రమానికి రావటం ఏదైతే జాతీయ అధ్యక్షుడు రావటం అంటే నిజంగానే ఒక కార్యకర్తకి మనకి ఆశీర్వాదం లాంటిది. అటువంటి నడ్డా గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ వేదిక పైన ఉన్న మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారికి అలాగే భారతీయ జనతా పార్టీకి అష్ట దిగ్గజ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేల్లో మంత్రిగా ఉన్న శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, ఇతర ఎమ్మెల్యేకి, అలాగే మాకు పంచ పాండవుల్లాగా పార్లమెంటేరియన్స్ లోక్సభ రాజ్యసభలో ఉన్నారు. దాంట్లో లోక్సభ నుంచి ఇవాళ మనకి ప్రాతినిధ్యం వహిస్తూ మన యొక్క ఉక్కు అలాగే భారీ పరిశ్రమల మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన జాతీయ సహ సంఘటన మంత్రి శ్రీ శివప్రకాష్కి అలాగే మన యొక్క ఫ్లోర్ లీడర్ గా ఉన్న శ్రీ విష్ణు కుమార్ రాజు గారికి, ఎమ్మెల్సీగా ఉన్న శ్రీ పెద్దలు సోమవీర్రాజు గారికి, అలాగే ఎవరైతే మన రాజ్యసభ సభ్యులు శ్రీ కృష్ణయ్య గారికి, అలాగే పాకా సత్యనారాయణ గారికి, అలాగే వేదిక పైన ఉన్న జకియా మేడం గారికి, అలాగే ఇతర నేతలందరికీ, మన యొక్క కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్లకి, అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క సారథ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత అద్భుతంగా నిర్వహించడానికి ముఖ్య కారణమైన జిల్లా అధ్యక్షుల శ్రేణులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరినీ ముందుకు నడిపించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే కోశాధికారి, ఇతర నేతలందరికీ కూడా